ఏసీటీ ప్రేక్షకులకు వీక్షకులకు నమస్కారం. ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు అందించేటువంటి యాక్ట్ మీకోసం ఓ ప్రత్యేక కార్యక్రమం తీసుకొచ్చింది. అదే మాతృభాష తెలుగు భాషను పరిరక్షించుకోవాలి, తెలుగు భాష ఔన్నత్యాన్ని పరిరక్షించుకొని కాపాడుకొని రేపటి తరానికి వారసత్వంగా ఇవ్వాలనేందుకు తెలుగు రచయితలు, సాహితీవేత్తలు, కవులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ప్రతి ఏటా ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరుగుతాయి. 2 రోజుల పాటు విజయవాడలో జరిగినటువంటి మహాసభల యొక్క ప్రత్యేక కార్యక్రమమే ఈనాటి ఈ ప్రత్యేక కార్యక్రమం. చైతన్య రాజుగా మనందరికీ పరిచితమైన సత్యనారాయణ రాజు గారు, వారు కూడా అక్కడ తెలుగు సభలు చాలా ఘనంగా నిర్వహించారు వారి సంస్థల్లో. వారు కూడా ఈరోజు వచ్చినందుకు వారికి కూడా నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. అలాగే వాళ్ళ తెలుగునాట సాహిత్యంలో మన పెద్ద దిక్కు, తెలుగు సాహిత్యానికి మూర్తి పురస్కారాన్ని సాధించడం కాకుండా భారత ప్రభుత్వ పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్న మహోన్నత వ్యక్తి ఆచార్య కొలకలూరి నాథ్ గారు. అలాగే ప్రజా వాగ్గేయకారుడు, ఈ రోజున తెలంగాణ శాసన మండలిలో కవిలోకానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మహోన్నత వ్యక్తి శ్రీ గోరాటి వెంకన్న గారు. అలాగే సినీ గేయకవిగా కాకుండా తెలుగు భాషన్న, తెలుగు జాతన్న తప్పించిపోయే వ్యక్తి శ్రీ భువనచంద్ర గారు. అలాగే ఈ రోజున మనం ఈ ప్రాంగణంలో కూర్చున్నామంటే దానికి కారకులు ఈ కేబిఎన్ కళాశాల పాలకవర్గ కార్యదర్శి శ్రీ తూనుగంట్ల శ్రీనివాస్ గారు, అడ్మినిస్ట్రేటర్ శ్రీ వంగల నారాయణరావు గారు. వారి ఇరువురికి కూడా మనం ఎంత కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువ అని చెప్పి మాత్రమే మనం చేస్తాం. పొద్దున మేము కలిసినప్పుడు ఆయన శుభోదయం అని చెప్పేవారు. సో మేము కూడా ఇంట్లో అందరం గుడ్ మార్నింగ్ కాదు, శుభోదయం అనే చెప్పుకుంటాం. ఆయనకి తెలుగు ప్రజలంటే ఎంత ప్రేమో, ఆయన అంటే కూడా మీ అందరికీ అంతే ప్రేమ కనుక నేను ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. ఈ సభను ఉపయోగించుకొని మనం అందరం ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఒక్కళ్ళం ప్రతి ఇంట్లో ఇక మీద నుంచి శుభోదయం చెప్పుకుందామా? శుభోదయం, అందరికీ శుభోదయం. సో చాలా ధన్యవాదాలు. ఇంకొకటి, మా ఇంట్లో జరిగిన విషయం మీకు తెలియజేయాలి. ఎందుకంటే 106 సైన్స్ కాంగ్రెస్ అనే సమావేశం జరుగుద్ది. అట్లా ఈ తెలుగు భాష మీద మనం బాగా పైకి తీసుకురావాలంటే ప్రపంచంలో అంతా తెలుగు వాళ్ళు ఉన్నారు, అనేక మంది తెలుగు మీద ప్రేమ ఉంది. ముఖ్యంగా నేను చెప్పాలంటే నూతలపాటి వెంకటరమణ గారు ఢిల్లీ వీధుల్లో ఆయన ఇంటి దగ్గర ఆయన నేమ్ బోర్డు కూడా తెలుగులో రాసుకున్నారు. అది చూసి చాలామంది సంతోషించేవారు ఆ రోజుల్లో. సరే, ఆయనకి తెలుగు మీద ఉన్న అభిమానంతో అవి చేయటం
డెఫినెట్గా మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగువాడుగా ప్రధాన న్యాయమూర్తిగా ఆయన రెండో వ్యక్తి. సుమారుగా 50 సంవత్సరాలు 60 సంవత్సరాల తర్వాత అయ్యారు. మళ్ళీ 50 సంవత్సరాలకు అవుతారనే కారణం ఎందుకంటే ఈ దృష్టికి మేము వెళ్ళామంటే ఇక్కడ ఒక రకంగా నేను ఆ యొక్క ప్రస్తావన ఇక్కడ తీసుకురావాలో కూడా నాకు తెలియదు. కానీ ఇందాక మన పెద్దలు మండలి బుద్ధురాజు చెప్పారు, సెమ్ములి మానాట్లో క్లాసికల్ లాంగ్వేజ్ తమిళ్కి ఇస్తే కీర్తిశేషులు మన్మోహన్ సింగ్ గారికి వెళ్తే మనకు కూడా క్లాసికల్ లాంగ్వేజ్ ఇచ్చారని చెప్పాను. నిజంగా ధన్యవాదాలు. కానీ క్లాసికల్ లాంగ్వేజ్ మీరు తీసుకున్నారు, కానీ క్లాసికల్గా తెలుగు భాషకి జరిగింది ఏమనంటే నాకు కనబడనకు శూన్యం. కానీ మా రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలతో, 1 రూపాయి 2 రూపాయలు 10 కోట్లు కాదండి, 100 కోట్లతో ఈరోజు గ్రంథాలయం నిర్మించబడింది. తెలుగు భాషను కాపాడుకుందాం, ఆత్మాభిమానం పెంచుకుందామనే నినాదంతో, ఆత్మవిశ్వాసంతో, గౌరవంతో ఐక్యత చాటడానికి నలుమూలల నుంచి వచ్చినటువంటి తెలుగు భాషాభిమానులకు, కవులకు, రచయితలకు, పండితులకు, సోదరీమణులందరికీ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం. తెలుగు జాతి, సంస్కృతి, చరిత్ర, కీర్తి పతాకంలో విశ్వ వినివేదుల్లో ఎగరవేస్తూ తెలుగు భాష ఒకటి. మన మాతృభాష తెలుగు భాష 3 విధాలుగా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఒకటి సంఖ్యాపరంగా, 2 ప్రాచీనతాపరంగా, 3 ప్రాధాన్యతాపరంగా. సంఖ్యాపరంగా చూస్తే మరి పెద్దలు 12, 14 స్థానాలు చెప్పారు. కానీ నేను చదివిన ప్రకారంగా ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో తెలుగు భాష 7వ స్థానంలో ఉంది. 1 చైనీస్ భాష, 2 స్పానిష్, 3 ఇంగ్లీష్, 4 హిందీ, 5 బెంగాలీ, 6 మరాఠీ. మరో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు వైభవపేతంగా ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి కూడా తెలుగు ప్రతినిధులు ఈ సభకు విచ్చేస్తున్నారు. ఈ సభ ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ప్రధాన వేదిక మీద ప్రారంభ సభ, అలాగే శాస్త్ర సాంకేతిక రంగ ప్రతినిధుల సభ, రాజకీయ ప్రతినిధుల సభ, అలాగే సాహిత్య సభ, ఇలాగా ప్రధాన వేదిక మీద ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఈరోజు మన అసెంబ్లీలో ప్రభుత్వ సహకారం ఉంటే తప్పనిసరిగా తెలుగు భాష ఒక వెలుగుతుంది.
తర్వాత ప్రజల్లో కూడా మార్పు రావాలి. వాడుకే భాషకు వేడుక. మనం స్వచ్ఛమైన తెలుగు మాట్లాడడం లేదు, మాటల మధ్యలో ఇతర భాష, ఆంగ్ల భాష పదాలు కలిపేయడం ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి ప్రజలు ప్రభుత్వం రెండు పూనుకుంటే మంచి మార్పు వస్తుంది భాషలో. ఈ మహాసభలు కూడా మరికొంచెం అందరూ కూడా తెలుగుని మళ్ళీ బతికించడానికి ఇక్కడ చెప్పేటువంటి గొప్ప గొప్ప అతిథుల యొక్క ప్రసంగాలు అయితేనేమి, సాహితీవేత్తల యొక్క స్ఫూర్తి అయితేనేమి తీసుకుంటే మనం మరికొంచెం తెలుగుకు ముందుకెళ్ళొచ్చు. ప్రభుత్వ సహకారం కూడా దీనికి తోడైతే తెలుగు నిత్యం కూడా వసంతంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి మహాసభలు ప్రభుత్వం కూడా ఇంగ్లీష్ మీడియం కోరుకుంటున్నారు. ఒక ఉపాధ్యాయులుగా ఉండేవాళ్ళు, విద్యారంగంలో ఉండేవాళ్ళు మాత్రమే తెలుగు బతకాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఈ తెలుగు భాషలో చదివితేనే మేము ఉన్నతులు అవుతామనే భావన తల్లిదండ్రుల్లోనూ విద్యార్థుల్లోనూ రావాలి. దీనికోసం ప్రభుత్వం అనేది ప్రత్యేక కృషి చేసి మాతృభాష అనేది ప్రాథమిక స్థాయి నుండే తప్పనిసరిగా తెలుగును అనేది కనుక ఉంచినట్లయితే అప్పుడు ఈ యొక్క భాష అనేది మనకి అభివృద్ధి చెందడానికి అనేటువంటిది అవకాశం అనేటువంటిది ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఒక్కసారి పునరాలోచన చేసి తప్పనిసరిగా మాతృభాష అనేది మాతృభాషలోనే విద్యాబోధన ప్రాథమిక స్థాయిలో కనుక ఉన్నట్లయితే ఎంతో మహాసభలు చాలా ప్రపంచ మహాసభలలో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. మాకు చాలా మంచిగా అనిపించింది. ఈ తెలుగు భాషను అంతం కాకుండా మంచిగా సాగపోవాలని పిల్లలు కూడా మమ్మీ పాప అనకుండా అమ్మ నాన్న అనాలని చాలామంది హితబోధ చేశారండి. నా పేరు బడుగు వెంకట గణేష్. నేను 9వ తరగతి చదువుతున్నాను. మాది ZPHS+ పొరిటిగడ్డ. అందరూ తెలుగులో విద్యను నేర్చుకోవాల్సింది. ఎందుకంటే విద్య అనేది మనిషి వికాసానికి. కాబట్టి ఆ విద్యను అర్థం చేసుకుని చదివితే మనిషి అభివృద్ధి కార్యక్రమాల్లో భూమి మన ఎర్త్ డెవలప్ భవిష్యత్తు కొరకు మంచి ఉపయోగం ఉంటుంది. అలాగే చదువుని అందరూ ఇంగ్లీష్లో ఉండడం వల్ల 6వ ప్రపంచ తెలుగు మహాసభలకు స్వాగతం. పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలి, ఇంగ్లీష్ మాధ్యమాన్ని ఇచ్చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి. రచయితలను కలుసుకున్నాను నేను. మా గురువుగారు శిఖామణి సారు, మా జూనియర్ అద్దంకి శ్రీనివాస్ గారు, వాళ్ళందరినీ కలుసుకుని మాట్లాడడం ఎంతో సంతోషంగా ఉంది. తెలుగును బతికించాలి, తెలుగును కాపాడాలి. జై తెలుగు. దేశ భాషలందు తెలుగు లెస్స. అంటే దేశంలో ఉపయోగించేటువంటి భాషల్లో తెలుగు అత్యంత గొప్పదనేటువంటి సారాంశమే ఆ తెలుగు భాష యొక్క ఉన్నటువంటి గొప్పతనాన్ని చాటి చెప్తూ మన మాతృభాష ఏదైతే ఉందో ఆ మాతృభాషను పరిరక్షించుకోవాలి. ఎందుకంటే అంతరించిపోతూ ఉంది. పరాయి భాష మోజులో మాతృభాష అంతరించిపోతున్న తరుణంలో యొక్క తెలుగు భాషను పరిరక్షించేందుకు తెలుగు రచయితలు, కవులు, అలాగే సాహితీవేత్తలు ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. నేటి వాళ్ళ వారసత్వాన్ని రాబో తరానికి ఇచ్చేందుకైతే విశ్వ ప్రయత్నం చేస్తూ జిల్లాల వారీగా రచయిత సంఘాలు అలాగే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. కృష్ణా తీరాన ఏదైతే కలం యోధులు కదం తొక్కారు, కృష్ణా తీరాన కలం యోధులు కదం తొక్కారు. దాదాపు 800 మంది 2 రోజుల పాటు జరిగిన వివిధ అంశాల మీద సదస్సుల్లో అనేక తీర్మానాలు, చర్చలు, ప్రతిపాదనలు తీసుకొచ్చిన పరిస్థితి. ఇందులో ఎంతోమంది న్యాయమూర్తులు, అలాగే రచయితలు, అధ్యాపకులు, కవులు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. వీరి యొక్క ఆశయం అయితే ఒక్కటే, మన మాతృభాషను పరిరక్షించుకోవాలి, మాతృభాష ఉన్న గొప్పదనాన్ని చాటి చెప్పాలనేటువంటి ప్రయత్నం అయితే మాత్రం హర్షించింది.
ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు ఇద్దరు తెలుగు వాళ్ళు కలిసినప్పుడు తెలుగులోనే మాట్లాడుకునే ప్రయత్నం చెయ్యాలని, అలాగనే మనం మాట్లాడి మాటల్లో ఒక్క ఆంగ్ల పదం కూడా రాకుండా జాగ్రత్త పడి మన మాతృభాషలోనే మాట్లాడాలన్నది మా ధ్యేయము, మా నానుడి. మేమందరికీ కూడా అదే నినాదంతో ముందుకు వెళ్తున్నాము, అదే నినాదం అందరికీ చెప్తున్నాము. దయచేసి అందరూ తెలుగులో మాట్లాడండి. జై తెలుగు తల్లి. మన గౌరవాన్ని, తెలుగు తల్లి గౌరవాన్ని, తెలుగు భాష గౌరవాన్ని, తెలుగు జాతి గౌరవాన్ని మనందరం కలిసి నిలబెట్టాలి. మాతృభాష మమకారాన్ని మర్చిపోతూ ఆంగ్ల భాష మీద మోజుతో విదేశాల్లో ఏదో విదేశీ భాష అంటే మోజుతోనో పరిమళిస్తూ అందరూ కూడా వాటి వైపు మోజు పడుతున్న రోజులు ఇవి. అటువంటి రోజుల్లో ఈరోజు మాతృభాష మమకారాన్ని వెదజల్లడానికి ఈరోజు విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు. ఈరోజు తెలుగు భాషను తీసుకెళ్లేది తెలుగు రచయితలే. తెలుగు రచయితలు, తెలుగు కళాకారులు నడుం బిగించారు కాబట్టే ఈరోజు ఇంకా తెలుగు భాష, తెలుగు నుడి బతికే ఉంది. ఒకటే చెప్తున్నాం, తెలుగులోని తీయదనం, అమ్మలోని కమ్మదనం, మాతృభాష మమకారం తెలుసుకో. కడలి అంచులు దాటి కదలింది తెలుగు, ఎదల లోతులు మీటి ఎగచింది తెలుగు. ఇటు ఇంగ్లాండ్ నుండి అటు మలేషియా వరకు పలు దిశల గొంతుకల పలికింది తెలుగు. ఒదిగదిగిపోతున్న వరవల్లలో సాగి ఉమ్మంటూ వేమనగా ఉరిమింది తెలుగు. తెలుగు రచయితల మహాసభలు ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి విజయవాడలో. మేము 4వ ప్రపంచ తెలుగు మహాసభలకు వచ్చాం. అలాగే 5వ ప్రపంచ తెలుగు రచయితల సభకు విజయవాడకు వచ్చాం. ఇప్పుడు ప్రస్తుతం 6వ తెలుగు రచయితల సభలో పాల్గొంటున్నాం. నంద్యాలలో అనేక సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మేము నంద్యాలలో సురణ సర్వసంఘం మాతృభాష పరిరక్షణ సమితి ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ యొక్క పాటలు నేను కూడా వ్రాస్తున్నాను. మంచి ఆదరణ వస్తూ ఉంది. ఆ యొక్క పాటలు మనం ఇంతకు ముందైతే నేనే 30,000 40,000 ఖర్చు పెట్టి పాటలు ఈ యొక్క మ్యూజిక్ డైరెక్టర్లు తిరిగి వ్రాయించుకునేదాన్ని. ఆ యొక్క రాగాలలో రాసేటటువంటి వాడిని ఈరోజు ఏమీ లేదు. బాగా రచయిత అయ్యి ఆ పాటల యొక్క సౌందర్యాన్ని వ్రాసి ఈ సాజ్ అనేటటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి మ్యూజిక్ వచ్చాయి. దాంట్లో పొందుపరచగానే ఒక్క 2 నిమిషాల వ్యవధిలోని పాట రూపాంతరం చెందుకొని వస్తూ ఉంది. నేను కూడా నాటు పాట వ్రాసాను. మరి ఈ భలే భలే బస్తీ అనేటటువంటిది కూడా రాశాను. నా యొక్క యూట్యూబ్ వచ్చి లక్షణమైన యాక్ట్ టీవీ ప్రేక్షకులకు వందనం. ఎన్ని గజాలు రాసామన్నది కాదు, ఎన్ని నిజాలు చెప్పామన్నది ముఖ్యం అంటారు ఆరుద్ర గారు. లావణ్య సిపి బ్రౌన్ పురస్కారం గత 20 సంవత్సరాలుగా మా సంస్థ లావణ్య సాంస్కృతిక సంస్థ ద్వారా మేము ఇస్తున్నామండి. తెలుగు భాషకు ఎనలేని సేవ చేసినటువంటి బ్రౌన్ పేరు మీద ఇస్తూ ఉంటాం. ఈ ఇంచుమించు ఈ 6 ప్రపంచ తెలుగు సభల్లో ఇంచుమించు అన్ని వేదికల మీద నేను ఉన్నానండి. ఒక 56 అక్షరాల వయ్యారాల నడకల నా తెలుగు 26 అక్షరాల పరభాష వ్యామోహంలో పడకేసింది. అన్య భాషలందు మక్కువ తప్పు కాదు, ఆంధ్ర భాషను తక్కువ చేయవద్దు. వర్షిప్ మదర్ టంగ్, రెస్పెక్ట్ అదర్ టంగ్స్ అని తెలియజేస్తూ మరి మన తెలుగు భాషకి సేవ చేసిన మహనీయుల గురించి ఒక్కసారి చూద్దాం. అందులో తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారో చూద్దాం. శీర్షిగా శభాష్రా తెలుగోడ. ఆంధ్రము నేర్చి అష్టదిగ్గజాల గారవించి ఆముక్తమాల్యద విరచించిన శ్రీకృష్ణదేవరాయ ప్రభుని అమ్మ భాష తుళు కార్యక్రమాన్ని చేపట్టి అనేకమైనటువంటి తెలుగు కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. ప్రతి సంవత్సరం తెలుగు భాషా దినోత్సవాలను జరుపుతూ తెలుగు యొక్క ప్రాముఖ్యతను జరుపుతూ ఉంటాం. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నటువంటి యొక్క శ్రీకృష్ణదేవరాయల నానుడి ప్రకారం ప్రతి ఒక్కరు కూడా తెలుగు భాషకు మంచి ఆదరణ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో అనేకమైనటువంటి యొక్క సాహితీ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నేను కూడా అనేకమైనటువంటి పద్యాలు కూడా రాసినాను. అనేకమైనటువంటి సాహిత్య ప్రక్రియను కూడా చేసినాను. మాతృభాషన మాని మమ్మీ డాడీ అని పలకనేల విషము చిలకనేల అమ్మ నాన్నయ్యనని అమృత పానంబు ఆంధ్ర బాల ఏల ఆంగ్లగోళ సాకరీను తీపి చాకిలెట్టు తీపి లడ్డు తీపి తేనె జిడ్డు తీపి
మగువ మనసు తీపి మలగూబ కడు తీపి తెలుగుడంత కన్నా తెలుగు తీపి అంటారు. కాబట్టి ఈ యొక్క భాష తెలుగు భాష చాలా మమకారమైనటువంటిది, గొప్పది. అలాంటి తెలుగు భాషకు నమస్కారం. తెలుగులో మాట్లాడడం సంస్కారం. తెలుగు భాష యొక్క గొప్పతనం ప్రతి ఒక్కరు చాటాలని ఇందు మూలంగా ఇక్కడ ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా ఇక్కడ జరిగేటువంటి తెలుగు భాషా దినోత్సవాల సందర్భంగా ఇంకా ఎక్కువ పరాయి భాషల పలుకులు ఎన్నో, ఆలోచనలో మార్పుండాలి, అమ్మ భాషపై ప్రేమ ఉండాలి, భాష ఉంటేనే బ్రతుకును జాతి, లేకుంటే మరి ముగియును ఖ్యాతి ముగిసిపోద్ది అనమాట. మన భాష ఉన్నంత కాలమే మనం బ్రతుకుతాం. మాతృభాషలో మాటలాడితే తగ్గిన విలువని తలచే జాతి, అవసరమేలే ఆంగ్ల భాష, మరి తల్లిని మరిచే సంస్కృతి వద్దు, పాలించేవారు తలచిన చాలు చల్లంగుండును తెలుగుల తల్లి, ప్రజలలో మార్పు వస్తుందప్పుడు పరిడవిల్లును తెలుగే వెలిగై, పరాయి వాళ్ళ పలుకులు చూడు మాతృభాషపై మమతను చూడు, తమిళం కన్నడ మలయాళం తప్పక పఠించు పరిణామం, తెలుగుకెందుకో ఈ తెగులు తప్పుటలేదు మరి దిగులు, ప్రాతిపదికయే భాష కదా ప్రాణాలొడ్డిరి నిజము కదా, కాపాడుట మన కర్తవ్యం మన చేతుల్లోనే భవితవ్యం. అలాంటి భవితవ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని తెలుగు భాషని ఇంకా అద్భుతంగా అందరిలోనూ దేశాల్లోనూ తెలుగు భాష కీర్తి. ప్రపంచ రచయితల సంఘం తలొక సమావేశం. ఈరోజు ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది కవులు, రచయితలు, సాహిత్యవేత్తలు, సాహిత్య అభిమానులు కూడా విచ్చేశారు. అయితే ఈరోజు ముఖ్యంగా యువతకి ప్రోత్సహించడానికి నిర్వహించిన సభ ఇది. చాలామంది అంటే చిన్నప్పటి నుండే పిల్లలందరికీ ఇంగ్లీష్ మీడియం అవడంతో తెలుగు భాష మీద చాలా పట్టు కోల్పోతున్నారు. తెలుగు భాష మీద మమకారం అభిమానం పోతున్నాయి. రాను రాను ఇంగ్లీష్ మీడియం అంటే కేవలం ఉద్యోగాలకే చదువులు అన్నట్టుగా తయారవుతుంది. దాన్ని ఖండించడానికి ఈ విధంగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా కూడా యువకుల కోసం ప్రత్యేకంగా సభలు ఏర్పాటు చేసి వాళ్ళని కవిత్వం మీద, కథల మీద తమిళనాడు, కేరళ, కర్ణాటకలో వాళ్ళకున్న మాతృభాష అభిమానం కూడా మన తెలుగు బిడ్డలకి, మన తర్వాత తరం వాళ్ళకి ఎవరికి లేకుండా. కేంద్ర ప్రభుత్వం ఎల్కేజీ నుంచి ఉన్నత విద్య దాకా కూడా మాతృభాష పట్లే చక్కగా మీరు మాతృభాషలను విద్యాబోధన చేసుకోమని జీవో ఇచ్చినా కూడా ఇంతవరకు ఇక్కడ అవి ప్రవేశపెట్టిన వాళ్ళు లేరు. ఈ చైతన్య నారాయణ వచ్చాక సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ పెట్టి 10th అయ్యాక తెలుగు భాష పట్ల మమకారం పోతుంది పిల్లలకి. కనుక వాళ్ళు తమిళనాడు, కేరళ, కర్ణాటకలో ఆడపిల్లలు ఐఏఎస్లకి, ఐపీఎస్కి సెలెక్ట్ అవుతున్నారంటే మాతృభాష పట్ల ఉన్న మమకారంతో ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ రాస్తున్నారంటే మాస్టర్ చెప్పింది గుర్తు వస్తే దాని మీద జవాబుకి సంతకం పెడతారు, వాళ్ళు టికెట్ వేసుకుంటారు. కానీ మన తెలుగు పిల్లలు ఎవరో కూడా డిగ్రీ అయ్యాక మగ పిల్లలందరూ ప్రైవేట్ జాబులు పోతున్నారు, ఆడపిల్లలందరూ కూడా పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. వీళ్ళు సివిల్స్కి ఎవరు కూడా ప్రిపేర్ అవ్వట్లే, చేయట్లే. అది మాతృభాష పట్ల మమకారం లేకపోవడం. కనుక నా తరానికి ఏంటంటే నా వెనకాల ఉన్న ఎదుగుతున్న కుర్రాళ్ళకి అందరికీ కూడా మాతృభాష పట్ల మమకారం పెంచవలసిన బాధ్యత మాది. గౌరవిస్తున్నాము. తెలుగు భాషలో మనం ఏం మాట్లాడుతున్నాము, 4 మాటలు మాట్లాడితే అందులో ఇంగ్లీష్ మాట అనరు, ఇంగ్లీష్ వర్డ్ వాటర్, ఇలాంటి మాటలన్నీ తగ్గించుకుంటూ ఉండాలి. అలాగే ఇదివరకు రోజుల్లో అయితే అమ్మమ్మ, నానమ్మ వాళ్ళు కథలు చెప్తూ ఉండేవారు. వాళ్ళ భాష, వాళ్ళ భావం పిల్లల మీద, న్యూ జనరేషన్ మీద పడుతూ ఉండేది. ఆ యువత అంతా కూడా తెలుగులో ఉన్న విషయాలన్నీ నేర్చుకోవాలంటే ఇప్పుడు మన ఆధ్యాత్మిక సంపద అంతా ఆంధ్రంలోనూ సంస్కృతంలోనే ఉంది. అవి తెలుసుకోవాలి అన్నా వాళ్ళ భాష నేర్చుకోవాలి. ఒక డాక్టరు అవ్వాలంటే ఇక్కడ లాంగ్వేజ్ కాదు, చేసే విధానం కావాలి. ఒక ఇంజనీరు ఉన్నాడంటే విధానం తెలుసుకోవాలి. విధానం తెలుసుకోవాలంటే అమ్మ భాషలో అర్థమైనంత బాగా ఏ భాషలోనూ అర్థమవుదండి. అందుకోసం మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళమన్నా మనం తెలుగుని నిలబెట్టాలి, చదువుకోవాలి,
నేర్పాలి, నేర్పించాలి. రీజనల్ లాంగ్వేజ్ అంటే ప్రాంతీయ భాషలోనే తెలుగు విద్యా విధానం నడపాలని చెప్పారు. అది కర్ణాటక రాష్ట్రం మొదటగా స్వీకరించింది, అలాగే మహారాష్ట్ర కూడా దాన్ని స్వీకరించింది. ఇప్పుడు మన తెలుగు దేశ ప్రాంతాలైన తెలుగు, ఆంధ్ర, తెలంగాణలలో కూడా ఈ విద్యా విధానాన్ని ప్రవేశపెడితే 5వ తరగతి వరకు తెలుగు మీడియంలోనే, అంటే తెలుగు శిక్షణలోనే మిగతా అన్ని విషయాలని నేర్పించాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అది నేర్పిస్తే తెలుగు భాష మనకి శ్వాస, దానితో పాటు సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా అంతరించిపోతాయి. నిత్యమై తెలుగు నిఖిలమై వెలుగు అనేటువంటి ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలి. ఈ తెలుగు భాషని మన పిల్లలకు చదవడము, రాయడము అన్నీ కూడా నేర్పించి తెలుగులో బాగా, అదేవిధంగా విద్యార్థులకు ముఖ్యంగా ఏంటంటే ఉపాధ్యాయులు ఆ పాత్ర తీసుకోవాలి. ప్రాథమిక తరగతుల్లో పిల్లలకి తెలుగు భాషపై పట్టు సాధించే విధంగా తెలుగులో చదవడము, రాయడము, తెలుగులోనే మాట్లాడడము, తెలుగు పద సంపదను కావాల్సి కాబట్టి మనం తప్పకుండా, నేను కూడా నిన్న పాడాను, తెలుగు పదము అంటే కలుగు ఆనందము, తెలుగు పాట వింటే కలుగు తన్మయత్వము, తెలుగు సమము అవని లేదు నిజము నిజము, తెలుగు భాష స్థానమే అత్యున్నతము, అనుబంధాలకు అద్దము ఎంకి పాటలు, భక్తి భావము నిండిన అన్నమయ్య కీర్తనలు, మనసు మమత విలువలున్న ఆత్రేయ గీతాలు, ఒకటేమిటి తెలుసుకో తెలుగు భాష ఘనత, దేశ భాషలందు ఎప్పుడు తెలుగు లెస్స, పదము నిండియుండు మెండైన పస, పాటలు పద్యాలు అవధాన ప్రక్రియలు, ఒకటేమిటి తెలుసుకో తెలుగు భాష ఘనత. కొన్ని పద్యాలు కనుక చదివితే రాత్రిపూట అద్భుతంగా నిద్ర వస్తుంది, పిల్లలకు ధారణాశక్తి పెరుగుతుంది, జ్ఞానశక్తి పెరుగుతుంది. ఇటువంటి అవకాశం ఇచ్చిన యాక్ట్ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ, ఒక్క విషయం అండి, మనము భారతదేశంలో కేంద్ర ప్రభుత్వానికి రైల్వే స్టేషన్స్ నుంచి ఎంతో ఆదాయం కడుతూ ఉంటామండి. కానీ రైల్వే స్టేషన్స్లో ఎక్కడైనా సరే మీరు రిజర్వేషన్ కౌంటర్లోకి వెళ్ళండి, రిజర్వేషన్ ఫారాలు కేవలం ఆంగ్లములో, హిందీలో మాత్రమే ఉంటాయి, తెలుగులో ఉండవు. ఒక గ్రామీణ రైతు వెళ్ళి రిజర్వేషన్ చేయించుకోవాలి అనుకున్నాడు అనుకోండి, ఒక కూలీ వెళ్ళి రిజర్వేషన్ చేయించాలి అనుకున్నాడు అనుకోండి, ఆ ఫారమును ఎట్లా ఫిలప్ చేయడం? చూశారు కదా, ఏదైతే 2 రోజుల పాటు సాగినటువంటి ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో వేలాది మంది పాల్గొని ఒక భాషను పరిరక్షించేందుకైతే భాషాభిమానులు ఎంతోమందిని చైతన్యపరిచి ఉత్తేజపరిచాయి. ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.